ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. గ్రూప్ 1కి సంబంధించి కానీ నెక్స్ట్ సమ్మర్లో జరగబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెడింగ్, పరీక్షల సమరం, యుద్ధ వీరులు 25 లక్షలు, తెర వెనుక సైన్యం మరో కోటి. మార్చి నుంచి జూన్ వరకు పరీక్షలు. వార్షిక ప్రవేశ పరీక్షలతో వేడెక్కుతున్న వాతావరణం. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉక్కిరిబిక్కిరి. తొలుత ఇంటర్, అవి ముగియ ముందే 10th, ఆ తర్వాత జేఈ మెయిన్, ఈఏపీ సెట్. పరీక్షలు అయ్యే వరకు ధైర్యం చెబుతున్నాం, అమ్మాయి చదువుపైనే దృష్టి పెడుతున్నాం, రాత్రి పడుకునే వరకు ఏం కావాలో అందిస్తున్నాం, పరీక్షలంటే భయం ఉండకుండా ధైర్యం చెబుతున్నాం, ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తున్నాం, కాలేజీకి వెళ్ళి లెక్చరర్లతో మాట్లాడి వారి సలహాలు కూడా పాటిస్తున్నాం. సానియా బేగం, ఇంటర్ విద్యార్థి తల్లి, జడ్చల్ల. జూన్ 15న నీట్ పీజీతో ముగియనున్న సీజన్. జూన్ 15 వరకు ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి జూన్ 15 వరకు మొత్తం ఎగ్జామ్సే ఉంటాయి. ఇది పరీక్షల సమయం, భవిష్యత్తును నిర్ణయించే తరుణం. ఇటు వార్షిక పరీక్షలు, మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్, విద్యా సంస్థల్లో హై టెన్షన్, ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో 1 కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములు అవుతారని అంచనా. ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించే ఆ ఎగ్జామ్ ఏది, ఆ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఆ తేదీలు, ఆ పరీక్ష రాయబోయే విద్యార్థుల సంఖ్య క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోనికి. ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. దీనికి అటెండ్ కాబోతున్న విద్యార్థుల సంఖ్య 9,20,000 మంది. మార్చి 25కి ఎగ్జామ్స్ ఇంటర్ అయిపోతాయి. 10th క్లాస్ మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 3-4 తేదీల్లో ఓరియంటేషన్ సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. దీనికి 5.5 లక్షల మంది, 5,50,000 మంది ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈఏపీ సెట్కి సంబంధించి ఏప్రిల్ 29-30న అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన ఎంట్రన్స్ ఉంటుంది. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఉంటుంది. దీనికి 3 లక్షల మంది అటెండ్ కాబోతున్నారు. ఇక జేఈ మెయిన్ 2కు సంబంధించి, మెయిన్ 1 అయిపోయింది, మెయిన్ 2కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ఎగ్జామ్స్ నడుస్తాయి. 2.5 లక్షల మంది అటెండ్ అవుతారు. ఇక జేఈ అడ్వాన్స్డ్ మే 18న ఉంటుంది. 50,000 మంది ఎంపిక చేస్తారు, 50,000 మంది ఎగ్జామ్ రాస్తారు. ఐసెట్కి సంబంధించి జూన్ 8-9 తారీఖులలో పరీక్ష ఉంటుంది. 77,000 మంది, ఇదంతా అంచనా, 77,000 మంది ఎగ్జామ్ రాస్తారు. టీజీఈ సెట్ జూన్ 16 నుంచి 19 వరకు ఎంట్రన్స్ ఉంటుంది. 25,000 మంది రాస్తారు. ఈ సెట్కి సంబంధించి మే 12 ఎగ్జామ్, 21,000 మంది రాస్తారు. ఎడ్సెట్ జూన్ 1న ఎగ్జామ్ ఉంటుంది. 33,000 మంది రాసే అవకాశం ఉంది. లాసెట్కి సంబంధించి జూన్ 6న ఎగ్జామ్ ఉంటుంది. 30,000 మంది రాస్తారు. పీఈ సెట్కి సంబంధించి జూన్ 11-14 2,000 మంది రాస్తారు. నీట్ యూజీకి సంబంధించి మే 4న 2 లక్షల మంది రాయొచ్చు. ఇక నీట్ పీజీ జూన్ 15 50,000 మంది. ఈ జూన్ 15తో మనకు పరీక్షల సమరం ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. ఈ టేబుల్ అయితే చాలా మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయితే విద్యార్థుల కోసం. ఈఏపీ సెట్కు 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆన్లైన్లో ఏప్రిల్ 4 వరకు అవకాశం. అపరాధ రుసుముతో ఏప్రిల్ 24 వరకు ఛాన్స్. రాష్ట్రంలో 27 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు, ఏపీలో 2. ఇక వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. బీఈ, బీటెక్, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఈఏపీ సెట్ నిర్వహిస్తున్నారు. మ్యాథ్స్ విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇంజనీరింగ్ సెట్ దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ నేపథ్యంలో ఇంటర్ చేసిన వారు అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికి 16 ఏళ్ళు నిండి ఇంటర్ చివరి సంవత్సరంలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ను సంప్రదించండి.
ఇక పరీక్ష కేంద్రాలు తెలంగాణలో తీసుకుంటే హైదరాబాద్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం, సుజాతానగర్, సత్తుపల్లి, జగిత్యాల, కరీంనగర్, హుజురాబాద్, మంతని, సిద్దిపేట్, మహబూబ్ నగర్, నర్సాపూర్, సుల్తాన్పూర్, పటాన్చెరు, రాయదుర్గం, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, వనపర్తి, హసన్పర్తి, నర్సంపేట. ఏపీలో కర్నూలు, విజయవాడ. మెయిన్గా ఏపీ సెట్కి సంబంధించి నాన్ లోకల్ కేటగిరీలకు సంబంధించిన వివరణ అయితే ఇవ్వలేదు. నాన్ లోకల్పై తర్వాత నిర్ణయం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈఏపీ సెట్కు పెరుగుతున్న దరఖాస్తులు. నాన్ లోకల్ ఎత్తివేస్తే తగ్గే అవకాశం. గడిచిన 7 ఏళ్లలో రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కోర్సులకు దరఖాస్తు పెరుగుతున్నాయి. 2018లో ఇంజనీరింగ్ విభాగానికి 1,47,912 దరఖాస్తులు వచ్చినాయి. 2024 నాటికి ఈ సంఖ్య 2,54,543కు పెరిగింది. 2018లో మెడికల్కు 73,078 మంది అప్లై చేశారు. 2024 నాటికి ఈ సంఖ్య 1,260కి పెరిగింది. గత సంవత్సరం మెడికల్ పదాన్ని మార్చి అగ్రికల్చర్, ఫార్మసీతో ఈఏపీ సెట్గా మార్పు చేశారు. కాగా ఏటా సెట్ దరఖాస్తులు పెరుగుతూనే వస్తున్నాయి. ఇందులో నాన్ లోకల్ కోటా కూడా ఉండగా వేల సంఖ్యలో ఏపీ విద్యార్థులు కూడా ఈఏపీ సెట్కు దరఖాస్తు చేస్తున్నారు. 2024లో 2 పరీక్షలను కలిపి సుమారు 60,000 మంది దరఖాస్తు చేశారు. సంవత్సరం వైజ్గా క్లియర్గా ఇంజనీరింగ్ ఎంతమంది అప్లై చేసిరు, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి ఎంతమంది అప్లై చేసిరు అనే టేబుల్ ఇచ్చిరు. ఈ టేబుల్ స్క్రీన్ షాట్ చేసుకొని ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకు ఈ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 2018లో ఇంజనీరింగ్కి సంబంధించి మొత్తం 1,47,912, అగ్రి ఫార్మసీకి సంబంధించి 73,078 మంది అప్లై చేశారు. ఇక 2024కు సంబంధించి 2,54,243 మంది అప్లై చేశారు ఇంజనీరింగ్. 1,260 అగ్రి మరియు ఫార్మసీకి సంబంధించి. ఈ విధంగా అయితే పెరుగుతూ వచ్చింది చూడండి, ఇంక్రీజ్ అయితే వచ్చింది దీనికి కానీ అప్లికేషన్స్. ఇక కొండెక్కుతున్న ఇంజనీరింగ్. ట్యూషన్ ఫీజు 2,94,000 చేయాలంటున్న సిబిఐటి. 100% పెరగాలంటున్న ప్రైవేట్ కాలేజీలు. వచ్చే ఏడాది నుంచి భారీగా పెరిగే అవకాశం. ఫీజు నిర్ధారణ కోసం ఏఎఫ్ఆర్సీకి 157 కాలేజీలు దరఖాస్తులు. మే చివరికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పణ. గ్రూప్ 1 ఫలితాలు వచ్చేస్తున్నాయి. మూల్యాంకనం పూర్తి. ఫలితాల ప్రకటనకు టీజీపీఎస్సీ ముమ్మర కసరత్తు. మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్స్. ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ తీపి వార్త అందించబోతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించేందుకు కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ పూర్తి చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ చివరి దశకు చేరినట్టు సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన జరపనుంది. అనంతరం 2 వారాల్లో తుది ఫలితాలు వెల్లడించనుంది. ఈ మేరకు మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది జాబితా వెల్లడిస్తుంది. ఆ తర్వాత వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇది జూన్లో ఉంటుంది చూడండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు అయితే జూన్లో ఇస్తారు. తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీలకు టీజీపీఎస్సీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా అదే ఏడాది అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నిజానికి ప్రిలిమ్స్లో 31,383 మంది అర్హత సాధించగా వారిలో కేవలం 67.17% మాత్రమే పరీక్ష రాశారు. ఇక దీని ప్రకారం చూసుకుంటే ఒక పోస్టుకు 38 మంది పోటీ పడ్డారు. మెయిన్స్ ఫలితాలు వెల్లడించాక మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్కు అవకాశం 15 రోజుల అవకాశం ఇస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు ₹1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ 1 పోస్టుల నియామకాలు పూర్తయ్యాక గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలు ఇస్తారు. తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా అదే విధంగా అనుకుంటే ఖచ్చితంగా వీడియోను షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.